పెంచాలన్న విషయంలో ఈ ఆర్టీసీ కార్మికుల నిరసన ఈ రోజు ముగిసిందనేసి చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు బస్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసిన నాయకులు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంటి? అసలు యాజమాన్యం ఏ విధంగా స్పందించింది? ఇన్ని రోజులు మీరు చర్చలు చెప్పారు, యాజమాన్యం ఏ విధంగా స్పందించింది? యాజమాన్య స్పందన సానుకూలంగా లేనందుకు బస్ భవన్ ముట్టడి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇలా కేవలం కార్మికులను కొద్దిమంది మాత్రం వచ్చి నిరసన కార్యక్రమం చెప్పమంటే టోటల్గా బస్సులు బంద్ చేసి హైదరాబాద్ సిటీకి సంబంధించిన కార్మికులు టోటల్గా పెద్ద ఎత్తున బస్సులు బంద్ చేసి సుదూర ప్రాంతాల జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున తరలిరావాల్సింది. ఇప్పటికైనా యాజమాన్యం వాళ్ళ యొక్క నిరసనను ఈ యొక్క ధర్నా ద్వారా వాళ్ళు గ్రహించాలి. గ్రహించి కార్మికుల డిమాండ్ ఏంది, కార్మికుల మనోభావాలకు అనుగుణంగా జీతభత్యాల పెంపుదల జరగాలి. నక్కకు నాగలోకానికి తేడా ఉన్నట్లు ఇప్పటికే మాకు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాకు చాలా వ్యత్యాసం ఉంది. ఏదైతే ప్రధానమైన డిమాండ్ కార్మికుల మధ్యన ఉన్నది ఇప్పుడు రెండు డిమాండ్లు, ఆర్టీసీ విభజన జరగాలి, జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలన్న డిమాండ్లు. ఈ డిమాండ్లపై మేరకు ఒక బస్ భవన్ ముట్టడి కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున తరలించారు. ఈరోజు కార్మికులంతా మమ్మల్ని డిమాండ్ చేసినారు, సమ్మె స్టార్ట్ చేద్దాం, ఈరోజు సమ్మె స్టార్ట్ చేద్దాం. మేము ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు, మేము జరుగుతున్న పరిణామాలు మేనేజ్మెంట్ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి. కార్మికులు ఉన్న నిరసన ప్రభుత్వానికి నివేదించి లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఆర్టీసీ అన్నది రవాణా వ్యవస్థ అన్నది సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు గుర్తించాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ జీతభత్యాల పెంపుదల జరగకపోతే సమ్మె అన్నట్టు సమ్మె అనివార్యం. అంటే ఇదివరకు ఎన్నోసార్లు చర్చలు జరిపారు కదా, అంటే యాజమాన్యం మీకు చెప్పిన మాటలు ఏంటి? మీరు ఎందుకు ఈ బహిరంగ సభ వరకు ఇక్కడ వరకు వచ్చారంట? యాజమాన్యం చెప్పిన మాటలపైన మాకు నమ్మకం లేదు. మాటలు మంచిగా చెప్తుంది, కానీ లాస్ట్ మళ్ళీ నిన్న కూడా ఒక 10 రోజులు 20 రోజులు టైం ఏంటి ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పడమే జరుగుతుంది తప్ప మేము చెప్తున్నాం మీరు టైం మీరు తీసుకోండి. మేము ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. 15వ తారీఖు వరకు సమ్మెకు డేట్ ఉంది. 15వ తారీఖు లోపల సమస్యలు పరిష్కరించాలి. 16వ తారీఖు నుంచి బస్సులు బంద్ కాకుండా ఉండాలి. ఒకవేళ భవిష్యత్తులో బస్సులు బంద్ చేసే కార్యక్రమం తీసుకుంటే మేనేజ్మెంట్ వాళ్ళే బాధ్యత వహించాలని చెప్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ రోజు అంటే 10th క్లాసెస్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి 10వ క్లాస్ విద్యార్థులకు. మరి ఇటువంటి టైంలో మీరు బస్సెస్ బంద్ చేయడం ఈ రోజు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము సమస్య పరిష్కారం గురించి మేమైతే సమ్మె చేయలేదు. నిరసన వ్యక్తం చేయడానికి కార్మికులు తరలిరండి అన్న ఒక్క నినాదంతోనే వాళ్ళ లోపల ఉన్న ఆవేదన ఈ మేరకున్నది. మేము కూడా దాన్ని రేటు చేయలేకపోయినాము. ఈ ఆవేదనను ప్రభుత్వం వారు ముఖ్యంగా యాజమాన్యం వారు గ్రహించి ఏ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏదైతే జీతభత్యాల సవరణ ఈరోజు ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారో దాని న్యాయమైన దాన్ని ఇమీడియట్గా పరిష్కరించాలి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఆంధ్రాకు సంబంధించి కార్పొరేషన్లను ఇమీడియట్గా బైఫర్కేట్ చేసి ఎవరి బతుకులు వాళ్ళు బతికే కార్యక్రమాన్ని సత్వరంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చారు కదా, సమ్మె నోటీస్ ఇచ్చిన ఈ గ్రేస్ పీరియడ్లో యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందని? రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగానే ఆర్టీసీ కార్మికులు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఇలా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాల సవరణ కావాలని ఆర్టీసీ కార్మికులు న్యాయం డిమాండ్ని ప్రభుత్వం పరిశీలించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వాలు నష్టాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెంచారు. ఆర్టీసీ నష్టాలకు ఆర్టీసీ కార్మికులు కారణాలు కాదు. ఆర్టీసీ కార్మికులకు వేతనాల సవరణకు అయ్యే ఖర్చుని రెండు ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేసి ఆర్టీసీ కార్మికులు వేతనాల సవరణ చేయకపోతే, ఇచ్చిన గడువులోపు ప్రభుత్వం యాజమాన్యం స్పందించకపోతే జరగబోయే నిరవధిక సమ్మెకు యాజమాన్యం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి యూటీఎం కూటమిగా హెచ్చరిస్తున్నాం. అయితే ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, 5,000 కోట్లు అని అంటుంది. ఇప్పుడు మీకు పీఆర్సీని ఇచ్చే విషయంలో మళ్ళీ 1,800 కోట్లు అదనపు భారం పడుతుందనేసి ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంది. ఏదైతే ఈ భారాన్ని మేము మోయలేమని చెప్తుంది, దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఆర్టీసీ నష్టాల కారణం కార్మికులు కాదు, ప్రభుత్వం చెప్తలేదు, యాజమాన్యం చెప్తలేదు, నిపుణులు చెప్తలేరు. యాజమాన్యం బాధ్యత, యాజమాన్యం విధానం వల్ల ఆర్టీసీ నష్టపోతుంది. గతంలో కూడా 2,000 కోట్లు కూడా నష్టం ఉంది. జీతాలు పెంచమన్నప్పుడు ప్రభుత్వమైన ఒత్తిడి తేవడానికి అన్ని సంఘాలు కలిసి ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 20 సమ్మె చేస్తాం. ఆ రోజు రాయితీలు ట్యాక్సులు తగ్గించుకున్నాం. ఈరోజు కూడా ఆర్టీసీ నష్టానికి కార్మికుల బాధ్యత లేనప్పుడు ఆర్టీసీ కార్మికులు రూపాయి సంపాదించిన డబ్బుల నుండి ప్రభుత్వం వ్యాట్ రూపాయన 22.5%, 27% చేసింది. వ్యాట్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. పల్లె వెలుగు పైన, గ్రామంలో బస్సులు పైన, సిటీ బస్సుల పైన ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి 3 ఏళ్ళు. ఇట్లా చేస్తే ప్రభుత్వం ఈజీ మాకు వచ్చేది. కాబట్టి అది ప్రభుత్వ బాధ్యత. మేము అడిగేది గొంతమ్మ కొరికి కాదు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఉంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకైనా మేము కఠినమైన శిక్ష ఎదుర్కొంటున్నాం. 8 గంటలు డ్యూటీ ఎక్కినాక చనిపోయినా బతికిన పోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 8 hours డ్యూటీ చేస్తున్నాం. మా తప్పు వల్ల మా పొరడు వల్ల నష్టం రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆర్థికంగా ఆ 2 ఆర్టిస్టులను ఆదుకొని ప్రభుత్వంతో పాటు వేతనం ఇప్పించాలి. లేకుంటే 16వ తారీఖు ఉదయం మొదటి నుండి సమ్మెకు సిద్ధంగా కార్మికులను పిలుపునిస్తున్నాం.
ఇక్కడ మహిళా కార్మికులు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? అసలు మీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది అంటారు యాజమాన్యాన్ని? మాది ఆదిలాబాద్ డిస్టిక్ మంచిర్యాల డిపో నుండి వచ్చామండి. మాకు ప్రభుత్వ పరంగా అందరి ఉద్యోగులతో సమానంగా మాకు వేతనాలు ఇవ్వాలి. ఎందుకంటే మేము తెలంగాణ కోసం 26 రోజులు 27 రోజులు కొట్లాడినాం. అప్పుడేమో ఆర్టీసీ వాళ్ళు ఉద్యమం చేస్తేనే అన్నీ కరెక్ట్ ఉంటాయని చెప్పి మా బస్సులు బంద్ పెట్టి ఉద్యమాలు చేసినాం. ఇప్పుడేమో అందరి కార్మికులకు ఇంక్రిమెంట్ ఇచ్చిర్రు, మాకు తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మేము ఆదిలాబాద్ డిస్టిక్ మంచిర్యాల డిపో నుండి వచ్చాము. మాది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు కల్పించాలని దానికి డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బస్ భవన్ ముట్టడికి వచ్చాము. ఇది ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఇవ్వకపోతే కనుక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెకు సిద్ధంగా ఉంటాం. సో ఓవరాల్గా ఈరోజు సమ్మెకు సిద్ధమయ్యి ఇంకా ఇక్కడ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంకా కార్మిక సంఘాలన్నీ ఇంకా 15 రోజుల తర్వాత ఏ రోజైనా సమ్మెకు సిద్ధం అనేసి ఇక్కడ కార్మిక సంఘ నాయకులు కూడా తెలిపారు. అయితే ఈ 15 రోజుల తర్వాత యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తుందో, వీళ్ళు సమ్మెకు సిద్ధమవుతారో దాని గురించి మాత్రం మనం వెయిట్ చూడాల్సిందే. ఓవర్ టు స్టూడియో. రైట్ హరిత, థ్యాంక్ యూ.